వరద ముంపు నుంచి ఇంకా విజయవాడ నగరం తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను కూడా బుడమేరు వాగు ప్రవాహం వదిలిపెట్టలేదు. నున్నా, గన్నవరం, సింగ్ నగర్ వెళ్లే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాలు ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి. మరోవైపు ఆగని వర్షంతో ప్రజలు, రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ వచ్చి కాపాడాలని బాధితులు కోరుతున్నారు. అయితే విజయవాడలో వరదలకు చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సింగ్ నగర్ నుంచి పడవలను తరలించి అక్కడ నుంచి ఇందిరానాయక్ నగర్, రాజరాజేశ్వరపేట తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని పడవల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన చేసే ఈ సహాయాన్ని జీవితంలో మర్చిపో దేవుళ్ళ కాపాడాడు. 3 గంటలకు తెలిసిందమ్మా. 3 గంటలకు 15 బళ్ళు వచ్చినాయి. 15 బళ్ళకి ఎట్లానే పెట్టారు. మర్చిపోలేమయ్యా. నిదర్శనం అంటే ఇదే. చెడు ప్రభుత్వం వెళ్ళి మంచి ప్రభుత్వం రావడం నిదర్శనం. బాబు గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, ప్రతి వాళ్ళకి ఎక్కడ ఏ ఆపద ఆదుకోండి అని చెప్పారు. ఇక బుడమేరు వంతెన వద్దకు లారీల్లో భారీగా పడవలు చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం పంపిన పవర్ బోట్లు, హెలికాప్టర్లు సైతం వచ్చాయి. మొత్తం 40 పవర్ బోట్లతో పాటు 6 హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి. రంగంలోకి అదనంగా మరో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరాయి. బెజవాడలో నేవీ హెలికాప్టర్ సైతం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ ద్వారా గోడౌన్స్ లో ఉన్న వారిని రక్షిస్తున్నారు. తాడు సహాయంతో హెలికాప్టర్ ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు రెస్క్యూ టీం. సుమారు 20 నిమిషాల పాటు గోడౌన్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. హెలికాప్టర్, బోట్స్ ద్వారా మాత్రమే సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర, రాఘవేంద్ర విజయవాడ అయితేనేమి ఏపీలో పూర్తి స్థాయిలో కూడా అతలాకుతలమైన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన విజయవాడ అయితేనేమి, గుంటూరు అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా రహదారులన్నీ కూడా ఏదైతే పంట కాలువలాగా తయారైన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరానికి సంబంధించి గత 24 గంటలు కూడా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు విజయవాడలోని అన్ని ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన కృష్ణానదికి అయితేనేమో, అదేవిధంగా మున్నేరు నుంచి అధికంగా కూడా నీరు రావడంతో ఒక పక్కన గతంలో ఉన్న మున్నేరు వాగుకి సంబంధించి ఒక పక్కన కొల్లేరుకి ఈ మున్నేరు వాగు నీరు కూడా వెళ్లాల్సింది. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల ఆక్రమణకి గురై దీనికి నీరంతా కూడా విజయవాడ నగరంలోకి వచ్చేసింది. చాలా వరకు ఈ విధంగా రావటం తోటి ఒక పక్కన విజయవాడ నగరంలో అయితేనేమి, ఈ నగరంలోని ఒక ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన గత 2 రోజులుగా కూడా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనేమి, మంత్రి నారాయణ అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా దగ్గరికి వెళ్లి సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఒకనొక సమయంలో ఇప్పటికే దాదాపు 7-8 మంది కూడా మృతి చెందినట్లు అధికారుల లెక్కలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన కొండ చర్యలు విరిగి పట్టడం అయితేనేమి, మరో పక్కన చూసుకుంటా ఉంటే ఇళ్లలోకి, లోతట్టు ప్రాంతాల్లోకి పూర్తి స్థాయిలో కూడా వరద నీరు వెళ్ళిపోవడంతో కూడా చాలా ప్రాంతాలు కూడా జలదిగ్బంధమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే సింగ్ నగర్ ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా నీరు చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా వీలైనంత వరకు ఈ బోట్ల ద్వారా ఏదైతే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి నిన్న
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్కన చర్చలు కూడా జరిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో అయితేనేమి అదనపు బృందాలు కూడా రావడం జరిగింది. వీటికి సంబంధించి ఏదైతే బోట్లు కూడా అదే విధంగా చూసుకుంటా ఉంటే 6 హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చే కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా బోట్లు అయితే చేరుకున్నాయి. హెలికాప్టర్ల నుంచి కూడా రక్షణకి వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇళ్ల మీద అయితేనేమి ఇప్పటికే కూడా చాలా వరకు అపార్ట్మెంట్ల మీదకి అయితేనేమి డాబాల మీద కూడా ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరికి సహాయ చర్యలు అయితేనేమి పూర్తి స్థాయిలో కల్పించడానికి అన్ని రకాలుగా కూడా అర్ధరాత్రి సమయంలో కూడా 2 గంటలకు అయితేనేమి 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సింగనగర్ ప్రాంతంలో కూడా క్షేత్ర స్థాయిలో వెళ్లి మరబోట్లలో కూడా వెళ్లి వారికి సంబంధించి ఏదైతే అందరికీ కూడా ఆహారం అయితేనేమి మినరల్ వాటర్ అయితేనేమి ఏదైతే వృద్ధులకైతేనేమి మందులు కూడా అందించాలనేసి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక పక్కన కలెక్టర్ అయితేనేమి మరో పక్కన వచ్చేసేసి ఒక మంత్రి నారాయణ కొల్లు రవీంద్రలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన బోట్లలోనే ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి వారికి ఎటువంటి సహాయ చర్యలు ఎవరికొరకు ఏది కావాలన్నా కూడా అందించేదానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మరబోట్ల ద్వారా వారందరినీ కూడా ఓ పక్కన ఏదైతే కళ్యాణ మండపాలకి కూడా చేర్చమనేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఈ నీరు ప్రవాహం ఇంకా ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరినీ కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఆహారాన్ని అయితేనేమి అదే విధంగా మంచినీరుని కూడా అందించడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టాలనేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలు వచ్చి పూర్తి స్థాయిలో కూడా వీరికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా లోతట్టు ప్రాంతాల నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేసి ఒక పక్కన రాత్రి అంతా కూడా విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బస చేయడం జరిగింది. బస చేసిన తర్వాత కూడా తెల్లవారుజామున వరకు కూడా ఒక పక్కన ఈ నీటికి సంబంధించి ఎటు ఎక్కువగా వస్తున్నాయి వాటిని మళ్లించడానికి ఏమన్నా ఏర్పాట్లు చేయాలనేసి కూడా జలవనరుల శాఖ అధికారులను కూడా వారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యంగా కృష్ణాకి సంబంధించి కృష్ణా నదికి సంబంధించి ఒక పక్కన ఎగువ నుంచి పూర్తి స్థాయిలో కర్ణాటక అయితేనేమి మరో పక్కన చూసుకుంటే తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడటంతో ఒక పక్కన కృష్ణా నదికి సంబంధించి గతంలో నుంచి కూడా నీరు పెరుగుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎత్తేసారు. అదే విధంగా నాగార్జున సాగర్ నుంచి కూడా నీటిని పూర్తి స్థాయిలో కూడా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి పూర్తి స్థాయిలో కూడా వరద దాదాపుగా 11 లక్షల క్యూసెక్కులు నీరు కూడా వస్తుంది. ఈ ఫోర్స్ కూడా గతంలో కంటే కూడా చాలా అధికంగా ఉంది. ఇప్పటికే కూడా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన గేట్లు కూడా అన్ని తెరవటము అదే విధంగా చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో ఒక బోట్ అంటే ఇసుకకు సంబంధించిన బోట్ రావటము అది వచ్చేసి ఢీకొనటంతో బ్యారేజ్ కి సంబంధించిన 68, 69 గేట్లు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.